గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సతోషి మైనింగ్ అప్లికేషన్లో ఇన్ని రోజులు మైనింగ్ చేసినటువంటి కోలెండ్ ఎయిర్ డ్రాప్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను సతోషి మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అసెట్స్ అనే ఆప్షన్ లేకపోతే వ్యాలెట్ ఆప్షన్ ఉంటుంది చూడండి, మెయిన్ పేజ్లో పైన రెడ్ మార్క్లో పెట్టాను చూడండి. సో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా ఇప్పటివరకు మనం మైనింగ్ చేసినటువంటి అన్ని ప్రాజెక్ట్స్ యొక్క డీటెయిల్స్ అనేవి వచ్చి ఉంటాయి అన్నమాట. సో మనము ఇప్పుడు కోలెండ్ ఏదైతే ఉందో ఇన్ని రోజులు 35 రోజులు మైనింగ్ చేశాము, దీన్ని విత్డ్రా చేసుకోవాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ కోలెండ్ అనే నేమ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లింక్ విత్డ్రా అడ్రస్ అనేసి ఒక ఆప్షన్ వచ్చింది. ఈ లింక్ విత్డ్రా అడ్రస్ ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వచ్చాయండి. ఒకటి వ్యాలెట్ అడ్రస్ అనేది మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. ఆ వ్యాలెట్ అడ్రస్ అనేది ట్రస్ట్ వ్యాలెట్దైనా వేయచ్చు, మెటామాస్క్దైనా వేయచ్చు, లేకపోతే ఎనీ అదర్ వ్యాలెట్దైనా వేయచ్చు. కానీ అక్కడ మీకు కోర్ బ్లాక్ చైన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కోర్ బ్లాక్ చైన్ యొక్క రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ విత్డ్రా అడ్రస్ ఏదైతే ఉందో దాంట్లో పేస్ట్ చేయాలి. అసెట్ పాస్వర్డ్ అనేది మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉంటారు. ఇదివరకు మైనింగ్ చేసి విత్డ్రా పెట్టిన వాళ్ళు, ఓఈఎక్స్ విత్డ్రాలు కానీ ఓజీ టోకెన్ విత్డ్రాలు కానీ పెట్టిన వాళ్ళకి ఆల్రెడీ అసెట్ పాస్వర్డ్ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ అసెట్ పాస్వర్డ్ అనేది ఎవరికైనా లేకపోతే ఫస్ట్ టైం మీరు విత్డ్రాల్ అనేది పెడుతుంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అక్కడ మీకు ఫండ్ పాస్వర్డ్ లేకపోతే అసెట్ పాస్వర్డ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని క్రియేట్ చేసుకోండి. సో తర్వాత ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అని అంటే ఈ విత్డ్రా అడ్రస్ అనేది మనం పేస్ట్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ మెటామాస్క్ వాళ్ళు ఏ విధంగా పేస్ట్ చేయాలి అనేసి, దాని తర్వాత ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళు ఏ విధంగా పేస్ట్ చేయాలి అనేసి నేను చూపిస్తాను అనమాట. మొదటగా మెటామాస్క్ ఓపెన్ చేస్తున్నానండి. సో ఇక్కడ నేను మెటామాస్క్ ఓపెన్ చేశాను. మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన బిఎన్బి స్మార్ట్ చైన్ అని ఉంది కదండి, దాన్ని తీసేసి మనం కోర్ అడ్రస్ అనేది పెట్టాలి. ఇక్కడ చూడండి మనకు కోర్ అనేసి ఒక బ్లాక్ చైన్ నేమ్ అనేది వచ్చింది. ఒకవేళ ఇప్పటివరకు మీరు ఎవరైనా కానీ మెటామాస్క్లో ట్రస్ట్ వ్యాలెట్లో కోర్ అనేది దాన్ని యాడ్ చేయకుండా ఉంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇంకొక వీడియో యొక్క లింక్ అనేది ఉంటుంది. ఆ వీడియోలో మీకు కోర్ లేకపోతే కోర్ బ్లాక్ చైన్ని ఏ విధంగా ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్లో యాడ్ చేయాలి అనేసి విషయం చెప్పుకుంటాను, దాన్ని చూసి మీరు ఫాలో అవ్వండి. సో ఇప్పుడు నేను కోర్ అనే దాని మీద టిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అడ్రస్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ అడ్రస్ అనే ఆప్షన్ని మనం కాపీ చేయాలన్నమాట. సో ఇక్కడ కోర్దే ఎందుకు చెప్పాను అని అంటే కోర్ బ్లాక్ చైన్ మీద మనకు లిస్టింగ్ అవుతుంది కోలెండ్, అందుకని చెప్పేసి సో కోర్ బ్లాక్ చైన్ అడ్రస్ని మనం కాపీ చేయాలన్నమాట. సో కోర్దే ఖచ్చితంగా యాడ్ చేయాలని అంటే వేరేదైనా యాడ్ చేయవచ్చండి. అన్నిటికీ రిసీవింగ్ అడ్రస్ అనేది ఒకటే ఉంటుంది. కాకపోతే మీరు తర్వాత విత్డ్రాల్ అనేది వచ్చిన తర్వాత కోర్ బ్లాక్ చైన్ సెట్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ టోకెన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మీరు ఈ కోలెండ్ ఎయిర్ డ్రాప్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ అనేది మీరు యాడ్ చేస్తే ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ వస్తుంది అనమాట. కోలెండ్ అనేసి ఆప్షన్ వచ్చేసి మీకు వచ్చిన టోకెన్స్ అనేవి అక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ని కాపీ చేశాను. కోర్ నెట్వర్క్ యొక్క అడ్రస్ కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత తిరిగి సతోషి అప్లికేషన్లోకి వెళ్తున్నానండి. వచ్చిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నా అసెట్ పాస్వర్డ్ అనేది టైప్ చేస్తున్నా. అసెట్ పాస్వర్డ్ అనేది టైప్ చేశానండి. దాని తర్వాత ఇక్కడ చూడండి కోలెండ్ లింక్ విత్డ్రా అడ్రస్ అనేసి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి కన్ఫర్మ్ అనే ఆప్షన్ అడుగుతుంది. కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. వెళ్ళేసి ఆ ఓటీపీ తీసుకొచ్చేసి ఇక్కడ నేను కన్ఫర్మ్ చేయాలండి. సో ఇలా నేను నా మెయిల్ అనేది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ వచ్చింది సతోషి నుంచి. సో దీన్ని నేను కాపీ చేస్తున్నానండి. సో కాపీ చేశాను. తిరిగి మళ్ళీ సతోషి అప్లికేషన్ ఏదైతే ఉందో దాంట్లోకి వచ్చేసి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ దగ్గర పేస్ట్ చేసి కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి.
సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ అనేసి ఒకటైతే ఓపెన్ అయింది కాలం. ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. ఇది క్లిక్ చేసి మనం ఫేస్ అనే దాన్ని వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నానండి. Position your face in the frame. Raise your head slowly. Raise your head slowly. Raise your head slowly. Turn your head slowly to the left. Turn your head slowly to the left. Raise your head slowly. Raise your head slowly. Turn your head slowly to the left. Turn your head slowly to the left. Turn your head slowly to the left. Wink. సో వెరిఫికేషన్ అనేది ఫెయిల్డ్ అని వచ్చి మళ్ళీ ట్రై చేయమంటుంది. సో ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ క్లిక్ చేసి నేను మళ్ళీ వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తానండి. Position your face in the frame. Wink. Raise your head slowly. Raise your head slowly. Turn your head slowly to the left. Turn your head slowly to the left. Turn your head slowly to the left. సో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి కోల్ అండ్ లింక్ విత్ డ్రా అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది హైలైట్ అయింది. దాని మీద ఇంకోసారి నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి కోల్ అండ్ విత్ డ్రా అడ్రస్ లింక్ ఈజ్ సక్సెస్ఫుల్ అనేసి ఇక్కడ క్లియర్గా పడింది. సో ఈ ఆప్షన్ మీకు వచ్చే వరకు కూడా మీరు ఫేస్ వెరిఫికేషన్ అనేది చేస్తూ ఉండాలండి. సో కోల్ అండ్ విత్ డ్రా అడ్రస్ లింక్ ఈజ్ సక్సెస్ఫుల్ అని ఏదైతే వచ్చిందో ఇది వచ్చే వరకు కూడా మీరు ఫేస్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఒకవేళ ఈ డైలాగ్ అనేది రాకపోతే మీరు చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో అది ఇంకా పూర్తి అవ్వనట్టు. సో ఇది మెటామాస్క్కు యాడ్ చేసుకునే విధానం అండి. అదే ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళు అయితే ఏం చేయాలి అని అంటే ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నానండి. సో ఇక్కడ నేను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి కోర్ అనేటటువంటి ఒక ఆప్షన్ చూపిస్తుంది మనకి. ఈ కోర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేస్తున్నాను అనమాట. సో దీన్ని కాపీ చేసిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళేసి సతోషి మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దీంట్లో నేను ఏం చేస్తానంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూపిస్తానండి. ట్రస్ట్ వ్యాలెట్ చేసుకునే వాళ్ళకి ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయాలి. అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో వ్యాలెట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి కోలెండ్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి. ఈ కోలెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ విత్ డ్రా అడ్రస్ అనేది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన పేస్ట్ చేసేసి దాని కింద మీరు ఏం చేయాలి అంటే అసెట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసి తర్వాత కోలెండ్ లింక్ విత్ డ్రా అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్కి ఓటీపీ అనేది వస్తుందండి. ఈమెయిల్కి సో ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి మీరు పేస్ట్ చేసేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు స్టార్ట్ వెరిఫికేషన్ అనేసి ఇంకొక ఆప్షన్ వస్తుంది. అదే ఏంటి అంటే ఫేస్ స్కానింగ్ అయ్యిద్ది అనమాట. సో ఇంతకుముందు మనం చూసినట్టు ఇదే వీడియోలో మనం ముందు చూసాము, ఒక్క నిమిషం ముందు ఆ ఫేస్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఫేస్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు స్క్రీన్ మీద సేమ్ ఇదే ఆప్షన్ ఏదైతే ఉందో పైన అది వస్తుందండి. అది క్లిక్ చేసిన తర్వాత లింక్డ్ సక్సెస్ఫుల్లీ అని ఒక డైలాగ్ పడుతుంది. సో కోలెండ్ లింక్ విత్ డ్రా అడ్రస్ సక్సెస్ఫుల్ అని పడుతుంది. ఆప్షన్ వచ్చే వరకు కూడా మీరు చేయాలి. చేస్తేనే అప్పుడు మీ వర్క్ అనేది కంప్లీట్ అయినట్టు. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్, కాకపోతే లెంతీగా ఉంటుంది. ఎందుకంటే ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్ రెండింటి గురించి చెప్పాను కాబట్టి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి.